నమస్కారం అందరికీ, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ బప్పా విగ్రహాలు ఉన్నాయి. నేనైతే సోలాపూర్కి వచ్చేసిన ఈ సీజన్ 2024 అవుట్ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన అకల్కోట్ రోడ్ లో కుంబారి అలీ మహారాజ్ మట్ దగ్గర అయితే వీళ్ళ వర్క్ షాప్ ఉన్నది. సో ఇక్కడ అన్ని డిస్ప్లే మోడల్స్ అయితే పెట్టినారు. మీకు ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్ గా చూపిస్తా. సో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు వచ్చేసి 15th May 2024, ఈ రోజు వెడ్నెస్డే అండ్ మన బప్పా రోజు అనమాట. సో ఫ్రెండ్స్, లోపలికి అయితే పోదాం. అండ్ డిస్ప్లే పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఫెస్టివల్ కి ఇంకా 116 days ఉన్నది, సుమారు 4 months. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి. సో లోపల భయ్య కూడా ఉన్నాడు, భయ్యతో మాట్లాడదాం. ఒక్కొక్క విగ్రహం అయితే చూపిస్తాను. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. బాగున్నారా అన్న? బాగున్నామన్నా. సో बोलिए भैया, काम कैसे चल रहा है और बुकिंग चालू हो गया है क्या? बुकिंग अपना चालू हो गया है सेट. ओके. तेलंगाना, यूपी, कर्नाटक, इधर सब तरफ अपना माल जाता है. ओके. आउट ऑफ कंट्री भी जाता है, दुबई जाता है, यूएसए जाता है. चलो बढ़िया है. अपने पास 8 इंच से लेके 2.5 फीट तक गणेश की मूर्तियां है सब. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక్కొక్క విగ్రహం చూసుకుందాం. నంబర్ 1 వచ్చేసి 8 inches అనమాట. అండ్ నంబర్ 3 చూసుకోవచ్చు, మన వినాయకుడు బొజ్జ గణపయ్య. సో ఇక్కడ మనకు 8 inches నుంచి 16 inches వరకు అయితే ఈ పర్టికులర్ సెక్షన్లో మనకు బప్పా విగ్రహాలు ఉన్నాయి. రీజనబుల్ రేట్లో ఉంటాయి. అందరికీ తెలుసు, సోలాపూర్ వినాయకులు అంటే చాలా ఫేమస్. ఇక్కడ మన దగుడు సెట్ ఫ్రమ్ పూణేలో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి మనకు 2 మోదకులు పట్టుకొని ఉన్నాడు. అండ్ బాహురాయ ఆర్ట్స్లో అయితే ఈసారి కూడా చాలా మంచి మంచి వెరైటీస్ అయితే విగ్రహాలు ఇల్లు రెడీ చేస్తున్నారు మన నాగేష్ మామ ఇంకా సంతోష్ అన్న. సో ప్రతి సంవత్సరం హైదరాబాద్లో అయితే యూనిక్ విగ్రహాలు మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళు అయితే అందిస్తున్నారు. ఇంకొక బొజ్జ గణపయ్య చేలో మోదక్ ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి మన మహారాజా పోస్, ఇది వైట్ కలర్ డ్రెస్లో అయితే వినాయకుడు, పగడి గణేష్. సో ఇక్కడ మన బాల వినాయకుడు, ఇవన్నీ పిఓపిలో ఉన్నాయి. పిఓపితో పాటు వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ వినాయకులు కూడా తయారు చేశారు అనమాట. సో అవి చూస్తే మీకు నిజంగా అసలు పిఓపి లెక్క అనిపిస్తుంది, ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు. సో ఇక్కడ చూసుకోవచ్చు, వినాయకులు చాలా బ్యూటిఫుల్ డిజైన్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క విగ్రహం, ఇది మన లాల్బాగ్ చా రాజా, వరల్డ్ ఫేమస్ వినాయకుడు. అండ్ కొన్ని వినాయకుడు అయితే మనకు ఇక్కడ పంచా కూడా ఉంది, షాల్వా కూడా ఉన్నది. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో బుకింగ్ అయితే చాలు అయిపోయింది. ఈ సెక్షన్లో వచ్చేసి మనకు మట్టి వినాయకుల్లో మన దగుడు సెట్ EC05. సో ఈసీ అంటే ఎకో ఫ్రెండ్లీ వినాయకులు అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క విగ్రహం అయితే నీట్గా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో ఎవరెవరికి అయితే సోలాపూర్ విగ్రహాలు కావాలనుకుంటున్నారో నేను డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ పెడతాను, అట్లనే కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. మీరైతే ఇక్కడికి వచ్చి వీళ్ళ అవుట్పుట్ చూడండి. అండ్ మీకు ఏ మోడల్ అయితే నచ్చుతుందో ఆ మోడల్ క్వాంటిటీ మీరైతే డిసైడ్ చేసుకుంటే మీకు స్టాండర్డ్ రేట్స్ కూడా ఉంటాయి అనమాట, బెస్ట్ రేట్లో ఇచ్చేస్తారు. సో ఇక్కడ మన గోమాత, ఇక్కడ బాల వినాయకుడు మూషక్ మహారాజ్. సో ఇవన్నీ బాల వినాయకులు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ వినాయకులకైతే ఇవి కూడా ఎకో ఫ్రెండ్లీయే, పగడి విత్ షాల్వా. సో ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి. ఈ వీడియో సుమారు ఒక 20 minutes ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు, లోటస్ మీద కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మనకు ఎల్లో పంచ, పింక్ పంచ విత్ రెడ్ పగడి. సో ఈ వినాయకులకి ఇంకా పెయింటింగ్ అయితే వేయాలి, దగుడు సెట్. సో లాస్ట్ ఇయర్ మనకైతే బాహురాయ్ ఆర్ట్స్ నుంచే నేను విగ్రహం తీసుకున్నాను మన ఇంట్లో కూడా, మన దగుడు సెట్. సో ఇక్కడ లాల్బాగ్ చా రాజా. సో తొండం కూడా మనకు 2 sides ఉన్నాయి, కొన్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, కొన్ని రైట్ సైడ్లో ఉన్నాయి. అండ్ ఈ వినాయకులు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీంతో పాటు నేను నెక్స్ట్ మేకింగ్ కూడా తీస్తాను, అసలు వినాయకుడిని ఎట్లా తయారు చేస్తారు, క్యాస్టింగ్ వర్క్. సో ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, 2 మోదకులు పట్టుకొని ఉన్నాడు వినాయకుడు. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఎకో ఫ్రెండ్లీ వినాయక విత్ ఎల్లో పంచ. సో దీని తర్వాత మనం ఇంకా కొంచెం పెద్ద విగ్రహాలు చూసుకుందాం. 2 feet 2.5 feetలో కూడా మన వన్ మోర్ బ్యూటిఫుల్ బొజ్జ గణపయ్య. సో నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. సో ఇదే రూమ్ అనమాట, యాక్చువల్గా వైడ్ యాంగిల్లో చూపిస్తాను. సో ఇట్లా మనకు నీట్గా అయితే వీళ్ళు అరేంజ్ చేసి పెట్టినారు. ఇదే ఆఫీస్. సో ఈ అన్ని విగ్రహాలు అయితే చూసుకున్నాం మనం. నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం, ఇక్కడ నుంచి చూసుకుందాం. నేను ర్యాండమ్గా చూపిస్తున్నాను యాక్చువల్గా. సో వినాయకుడు చూసుకోవచ్చు మీరు, చేయిలో మనకు త్రిశూలం ఉన్నది, అట్లా గొడ్డలి. ఇది వచ్చేసి మనకు మార్బుల్ ఫినిషింగ్లో ఉన్నది. అండ్ ఎల్లో పంచావి షాల్వా. సో నెక్స్ట్ కాలు మీద కాలేసి వస్తున్నాడు, ఇది కూడా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. మళ్ళీ మన దగుడు సెట్. సో ఇక్కడ కూడా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట, బ్లూ షాల్వా. సో లోటస్ పైన కూర్చున్న నంబర్ 56. అట్లనే ఇక్కడ వినాయకునికి అయితే మెడలో మనకు మాల ఉంది, రుద్రాక్ష మాల. సో ఇంకా మేకింగ్ కావాలి. సో ఇక్కడ మన కృష్ణుని రూపంలో ఉన్నాడు వినాయకుడు, బాల గణపతి, బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి అగైన్ బొజ్జ గణపయ్య. కితనే మోడల్స్ ఏ భయ్యా అప్న? 250 మోడల్స్. ఓకే. సో 250 మోడల్స్ ఉన్నాయి మనం చూస్ చేసుకోవడానికి. సో ఈ వినాయకునికి మీరు పగడి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన దగుడు సెట్కి అయితే కొంచెం కుందన్ వర్క్ కూడా ఇచ్చినాడు, స్టోన్ వర్క్.
సో ప్రతి మోడల్కి అయితే మనకు ఇట్లా నంబర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ నంబర్ బట్టి మనం ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళు ప్రైజింగ్ కూడా మనకు ఇస్తారు. సో ఇంకొక మార్బుల్ ఫినిషింగ్లో వినాయకుడు. సో ఇక్కడ మనకు లోటస్ అండ్ ఇక్కడ ఇంకో దగుడు సెట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈ సోఫా మీద కూర్చొని ఉన్న వినాయకుడు బ్లూ కలర్ పంచ అండ్ నంబర్ 116. సో ఈ వినాయకుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, పెద్ద బొజ్జ. ఇక్కడ ఇంకొక డిజైన్. సో ఇక్కడ కృష్ణుని రూపంలో ఉన్నాడు వినాయకుడు, పక్కకు మనకైతే గోమాత ఉంది. సో ఇక్కడ మనకు రాముని రూపంలో అయితే ఉందన్నమాట. యాక్చువల్గా చింతామణి డిజైన్. సో లక్ష్మణుడు, సీతామాత, ఇక్కడ మన బజరంగ్ బలి. సో ఇక్కడ వచ్చేసి స్వామి సమంత్ ఆ రూపంలో అయితే ఇక్కడ మనకు వినాయకుడు ఉన్నాడు, ఇక్కడ సాయిబాబా రూపంలో. అట్లనే వన్ మోర్ డిజైన్ దగుడు సెట్. సో ఇది కూడా చాలా ట్రెండ్ అయింది మధ్యలో ఈ మోడల్, మన బాలగణపతి రూపం. ఇది వచ్చేసి మనకు మహారాజా పోజ్లో మంచి బైటక్ పొజిషన్. ఇంకోటి దగుడు సెట్ డిజైన్. అట్లనే ఇది కూడా బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకు హంస మీద కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వన్స్ అగైన్ కృష్ణుని రూపం అండ్ వెనకాల వచ్చేసి మనకు నెమలి బ్యాక్గ్రౌండ్. సో వన్ మోర్ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపయ్య. ఇక్కడైతే సోఫా మీద కూర్చోండి నంబర్ 79. సో ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తున్నాడు. ఇది ఒక కృష్ణుని డిజైన్ అనమాట. సో ఇక్కడ మనకు బొజ్జ గణపయ్య వన్స్ అగైన్. అండ్ ఇక్కడ మనకు గద్దీలో అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ లయన్స్ ఉన్నాయి. అట్లనే వన్ మోర్ బ్యూటిఫుల్ దగుడు సెట్ డిజైన్. సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ అనమాట. డిఫరెంట్ పొజిషన్లో అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మనకి సార్ బాహురాయ్ ఆర్ట్స్ వాళ్ళు అయితే విగ్రహాలు అందిస్తున్నారు. సో మనకు బాహురాయ్ ఆర్ట్స్ వాళ్ళది ఇంకొక అవుట్లెట్ కూడా ఉంటుంది నాగోల్లా. సో అక్కడ కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే తీస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మ్యాట్ ఫినిషింగ్. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు అయితే గిటార్ పట్టుకున్నాడు. అండ్ ఇది పంచ్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్. అట్లనే ఇక్కడ మూషక్ మహారాజ్ మీద కాల్బెట్ అయితే కూర్చున్నాడు వినాయకుడు. సో ఇక్కడ రెడ్ పగడి అండ్ పంచ కూడా రెడ్ కాంబినేషన్లో ఉన్నది. ఇంకొక వినాయకుడు సోఫా మీద కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ చేలో అయితే పువ్వులు ఇంకా శంఖం పట్టుకున్నాడు. ఈ వినాయకుడు వచ్చేసి బొజ్జ గణపయ్య నంబర్ 100. 101 వినాయకుడు చూసుకోవచ్చు. అండ్ 102 ఇంకా పెయింటింగ్ కావాలి. సో 103. సో ప్రతి ఒక్క విగ్రహానికి అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నది అండ్ స్కిన్ టోన్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. సో ఈ వినాయకునికి వచ్చేసి మనకు తొండం కొంచెం డిఫరెంట్లో ఉన్నది. సో ఈ వినాయకునికి వచ్చేసి పెద్ద చెవులు ఉన్నాయి అండ్ ఆరెంజ్ ఫేస్. సో ఇక్కడ కూడా లెగ్ పొజిషన్ డిఫరెంట్గా ఉన్నది, బ్లూ పంచ. అండ్ ఇది చూసుకోవచ్చు, ఇది కూడా బడా ఖాన్. సో లాల్బాగ్చా రాజా అందరికీ తెలుసు, మోస్ట్ ఫేమస్ వినాయకుడు. సో కూడా లాల్బాగ్ డిజైన్లో అయితే ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది. సో ఇక్కడ ఇంకొక డిజైన్ మనకు పెద్ద చెవులు ఉన్నాయి వినాయకునికి. ఇది వచ్చేసి మనకు పూ పైన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ విత్ పంచ అండ్ షాల్వా. సో పగడి కూడా బ్యూటిఫుల్గా ఉంది, బ్లూ పంచ అండ్ బ్లూ పగడి. ఇదైతే ఇంకో కొత్త డిజైన్ అనుకుంటుంది. ఓకే. సో ఇక్కడ కృష్ణ రూపంలో ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి నెమలి పైన కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ బొజ్జ గణపయ్య. బొట్టు కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉంది. దగుడు సెట్ కొంచెం పెద్దగా ఉన్నది. ఇక్కడైతే వినాయకుడు చేలల్లో పూలు పట్టుకున్నాడు. సో ఇక్కడ బాల వినాయకుడు బజుకున్నట్టు. సో ఇక్కడ మన కృష్ణుని రూపంలో ఉన్నాడు. కొంచెం కలర్ అయితే డార్క్ టోన్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 4 హ్యాండ్స్ ఉన్నాయి వినాయకునికి. ఇక్కడ మనకు రాముని రూపంలో ఉన్నాడు, వెనకాల బాణం. బ్యాక్గ్రౌండ్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇంకొక కృష్ణుని డిజైన్లో నమిలి పైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ పగడి గణేష్, ఇక్కడ హంస. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గోమాత, అట్లనే సోఫా మీద కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు కొంచెం బొజ్జ గణపయ్య ఒరుగున్నాడు. సో పెద్ద సోఫా మీద అనమాట. సో ఈ వినాయకునికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నెమలి. అండ్ ఇక్కడ ఓం నమః శివాయ ఒకసారి టైప్ చేయండి. పూ పైన కూర్చొని ఉన్నాడు. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకు రాయి మీద కూర్చొని, ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. బడా ఖాన్. సో పెద్ద చెవులు, ఆరెంజ్ పంచ. సో ఇక్కడ డిఫరెంట్ లెగ్ పొజిషన్, ఎల్లో పంచ. సో కూడా సోఫా మీద కూర్చున్నాడు. పక్కకు వచ్చేసి మనకు నెమలి ఉన్నది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు 2 చేతులలో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో ఎల్లో పంచ. అండ్ అష్టవినాయక. సో చూసుకోవచ్చు చిన్న చిన్న వినాయకులు ఇక్కడ ఉన్నారు. సో పింక్ పంచ. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల గజరాజ్ మన ఎలిఫెంట్ హెడ్ అయితే ఉందన్నమాట. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. సో ఇక్కడ వైట్ పంచ అండ్ చిన్న చిన్న లయన్స్ అయితే ఇచ్చింది ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇక్కడ వచ్చేసి రిద్ధి సిద్ధి వినాయకుడు, కంప్లీట్ ఆరెంజ్ బాడీ టోన్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పగడి గణేష్. నెక్స్ట్ డిజైన్ మోడల్ నెంబర్ 124 మూషక్ మహారాజ్ పైన అయితే కాలు పెట్టిండు. ఇంకో పగడి గణేష్, కొంచెం మనకు మార్బుల్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఇది చాలా ట్రెండ్ అయింది లాస్ట్ 2 years నుంచి. జూలా మీద కూర్చొని ఉన్నాడు కృష్ణుని రూపంలో. ఇక్కడ చూసుకోవచ్చు నెమలి, అట్లనే మూషక్ మహారాజ్. సో చెట్టు ఉందన్నమాట. సో మూవ్ కూడా అవుతుంది.
ఈ మోడల్ అయితే బయటి కంట్రీస్ కూడా వెళ్ళిందంట. సో ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు టు దుబాయ్ అండ్ అదర్ కంట్రీస్, యూఎస్, ఆస్ట్రేలియా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బొజ్జ గణపయ్య, అండ్ ఇది కూడా లాల్బాగ్ డిజైన్లో ఉన్నది. అండ్ ఇక్కడ తొండం అయితే కొంచెం చిన్నగా ఉన్నది. చేలు వచ్చేసి మన మోదక్. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకు సోఫా మీద కూర్చొని ఉన్నాడు. వైట్ పంచ, ఇక్కడ నెమలి వన్స్ అగైన్. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు బొట్టు కూడా డిఫరెంట్ డిజైన్లో ఉంది. సో వన్ మోర్ బొజ్జ గణపయ్య. కింద వచ్చేసి మనకు ఫిషెస్ ఉన్నాయి, ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. సో వచ్చేసి వైట్ పంచ, ఇక్కడ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో ఇది కూడా మార్బుల్ ఫినిషింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకు దత్తాత్రేయ స్వామి రూపంలో అయితే ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది కూడా బొజ్జ గణపయ్య అండ్ ఇంకోటి సిట్టింగ్ పొజిషన్. సో ఈ వినాయకునికి అయితే పింక్ పంచ ఉంది, ఎల్లో పంచ బ్యూటిఫుల్గా ఉంది. అట్లనే ఇక్కడ వైట్ కలర్లో ఉన్నాడు అనమాట వినాయకుడు. సో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు మూషక్ మహారాజ్ ఉన్నాడు అండ్ గోల్డెన్ కలర్లో పంచ. నెక్స్ట్ డిజైన్ మనకైతే ఇక్కడ పింక్ పంచ అండ్ ఇక్కడ పగడి అయితే డిఫరెంట్ డిజైన్లో ఉంది, మన శివాజీ మహారాజ్కి ఉన్నట్టు ఉన్నది. పైన మనకు పగడి పైన అయితే ఇక్కడ పాము, సో ఆరెంజ్ కలర్ పంచ. అండ్ ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లయన్ ఉన్నది. ఫ్రెండ్స్ ఈ వినాయకుడు చూసుకోవచ్చు, వెనక బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు గజరాజు ఉన్నాడు అండ్ కూర్చొని ఉన్నాడు విత్ 4 హ్యాండ్స్. సో ఇవి న్యూ మోడల్స్ అనుకుంటా. 193 బాలగణపతి. ఇక్కడ కూడా మనకైతే విఠల్ మహారాజ్ టైప్లో అయితే వెనకాల చెవు పైన ఫిషెస్ ఉన్నాయి. సో డిజైన్ 194. సో ఈ వినాయకుడు 4 హ్యాండ్స్. ఇంకోటి విఠల్ మహారాజ్ రూపం అగైన్ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మీరు. అట్లనే ఈ వినాయకుడు అయితే ఇది కూడా కొత్త డిజైన్ అనిపిస్తుంది నాకు. 197. తర్వాత బొజ్జ గణపయ్య. నెక్స్ట్ కాలు మీద కాలేసి కూర్చున్నాడు వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు కూడా తొండం డిఫరెంట్గా ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్, మనకైతే చైర్ పైన కూర్చున్నాడు వినాయకుడు. సో పిల్లలు బాగా నచ్చుతారనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు పంచ కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నది, బ్లూ కలర్ పంచ. సో దీంట్లో మనకు డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే వస్తాయి. ఇది విడౌట్ పంచ వైట్ కలర్. సో ఇక్కడ పగడి చూసుకోవచ్చు, కొన్ని వినాయకులకు పగడి ఉంది, కొన్ని వినాయకులకు పంచ షాల్వా కూడా ఉందన్నమాట. సో ప్రతి ఒక్క మోడల్ అయితే జబర్దస్త్ ఉన్నది. ఆరెంజ్ పంచ విత్ ద ఎల్లో షాల్వా. సో ఇక్కడైతే కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ వైట్. అండ్ ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నది, తొండం చూసుకోవచ్చు, ఇంతకుముందు కూడా చూపించినాను కదా. సో ఇక్కడ జర ఫేస్ అయితే పెద్దగా ఉంది, చెవులు కూడా పెద్దగా ఉన్నాయి. అండ్ ఈ వినాయకుడు కూడా బొజ్జ గణపయ్య, పెద్ద చెవులు, నంబర్ 210. సో ఈ వినాయకుడు చూసుకోవచ్చు, కొంచెం మనకు తొండం అయితే తిరిగి ఉందన్నమాట. వెనకాల మనకు మన శేషనాగ్ ఉంది, 5 పడగల పాము. అండ్ డిజైన్ 211. సో నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మీరు. అట్లనే ఇక్కడ ఈ మహారాజ్ కూడా చాలా బాగున్నాడు, కొత్త డిజైన్ అనుకుంటా. ఇది వచ్చేసి క్రాబ్ పైన ఉన్నది, క్రాబ్. సో చూసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. ఇది లేటెస్ట్ మోడల్ అనుకుంటా, మోడల్ నంబర్ 213. అండ్ ఇక్కడ బొజ్జ గణపయ్య, పెద్ద చెవులు. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. ఈ వినాయకుడు పగడి గణేష్. యాక్చువల్గా నిజంగా పగడి ఉన్నట్టే అనిపిస్తుంది కానీ పగడి కాదు. ఇక్కడైతే కాంబినేషన్ ఆఫ్ ఆరెంజ్ అండ్ ఇక్కడ సన్ఫ్లవర్. వినాయకుడు వచ్చేసి మనకు సన్ఫ్లవర్ పైన కూర్చున్నాడు, బాలగణపతి. సో దీంట్లో చూసుకోవచ్చు నిజంగా ఫ్లవర్స్ లెక్కనే అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడైతే మనకు గోల్డెన్ కిరీటం ఇచ్చిండు. సో ఈ వినాయకుడు సింపుల్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ మన బప్ప వచ్చేసి బ్లూ కలర్ పంచ. సో ఇది ఎల్లో పంచ. అండ్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి. ఇక్కడ మనకు శివుని రూపంలో ఉన్నాడు వినాయకుడు, ఎల్లో పంచ. అండ్ ఇక్కడ టైగర్ది స్కిన్ టైప్ డిజైన్ ఇచ్చారు అనమాట. అండ్ బాడీ పైన మనకు పాము అండ్ పైన వచ్చేసి చంద్రుడు. సో ఇంకొక శివుని రూపంలో అయితే వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ చేలో అయితే నాగం పాము ఉంది. అండ్ అట్లనే ఇది మహారాజా పోస్. సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. తల వచ్చేసి మనకు ఒరిజినల్ ఇచ్చిన అనమాట, బ్లాక్ కలర్లో. అండ్ బాడీ వచ్చేసి నార్మల్గా ఉంది, లోటస్ పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. నెక్స్ట్ బప్ప విగ్రహం ఆరెంజ్ పంచ, కొంచెం రేడియం ఫినిషింగ్ టైప్ ఉన్నది. ఇక్కడ శివుని రూపంలో కొంచెం పెద్దగా ఉంది విగ్రహం, ఇంతకుముందు చూసినా చిన్న సైజులో. సో ఇవన్నీ కొత్త మోడల్స్ అనుకుంటా. సో ఎట్లయితే మనకు నంబర్ పెరుగుతుంటో అట్లా సైజు పెరుగుతుంటుంది అనమాట. సో ఈ వినాయకుడు చూసుకోవచ్చు, మనకు సోఫా పైన కూర్చొని ఉన్నాడు. సో కొంచెం పొజిషన్ వల్ల నేను డిఫరెంట్ యాంగిల్లో వీడియోస్ అయితే తీస్తున్నాను. సో వినాయకుడు చూసుకోవచ్చు, బ్లూ పంచ. సో ఇక్కడ వాయిలెట్ పంచలో విత్ రెడ్ పగడి. అండ్ ఇక్కడ ఎల్లో పంచ. సో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. అట్లనే ఇక్కడ వచ్చేసి జై కేదార్. సో మన కేదార్నాథ్ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ బ్యాక్డ్రాప్లో సో వెనకాల బంబం బోలే విత్ కేదార్నాథ్ టెంపుల్ సెటప్ అండ్ వైట్ పంచ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు మనకు గద పట్టుకొని ఉన్నాడు.
అండ్ అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు బొట్టు కూడా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్గా ఉన్నది. నెక్స్ట్ లాల్బాగ్ చా రాజా డిజైన్, అట్లనే ఇక్కడ పగడి గణేష్ విత్ పంచ అండ్ షాల్వా. సో ఇక్కడ బొజ్జ గణపయ్య అండ్ ఎల్లో షాల్వా, పింక్ పంచ, బ్లూ పగడి. సో ఇక్కడ ఇంకొక డిజైన్ మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి ఎట్లయితే మనకు దుర్గామాత కూర్చుంటుందో లయన్ పైన, అట్లా ఇక్కడ మనకైతే మన బప్ప లయన్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో ఈ డిజైన్ చూసుకోవచ్చు, మంచి నియాన్ గ్రీనిష్ కలర్ అయితే ఉంది పంచ. అండ్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి. మన అయోధ్య రాముడు, సో వెనకాల వచ్చేసి మన అయోధ్య టెంపుల్, జై శ్రీరామ టైప్ చేయండి. సో ఎల్లో పంచ. అండ్ ఇక్కడ మన బాల గణపతి, హెడ్ అయితే చాలా పెద్ద ఉంది, చేలో మోదక్ పట్టుకొని ఉన్నాడు. అండ్ ఇక్కడ బొజ్జ గణపయ్య. అండ్ ఈ డిజైన్ చూసుకోవచ్చు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్. సో ఇది మన చింతామణి, సీతామాత, మన బజరంగ్ బలి. అందరికీ తెలుసు చింతామణి అంటే చాలా ఫేమస్. సో ఇవి ఫ్రెండ్స్ మన డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బాహురాయ ఆర్ట్స్. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ, కలుస్తూనే ఉందాం. ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.